పెట్టినందువల్ల ఈ యొక్క గట్కేసర్ మండలము అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ లేకపోతే రాకపోకలు కానీ రాత్రి సమయాల్లో కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించింది. కనీసం ఈ ప్రభుత్వం అయినా ఇమ్మీడియట్గా ఈ యొక్క బ్రిడ్జిని నిర్మించాలని పూర్తిగా వెంటనే నిర్మించాలని లక్ష్మారెడ్డి గారు వారి బృందం ఈరోజు నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. దానికి మద్దతుగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర కమిటీ వచ్చి ఈరోజు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తెలంగాణ ఉద్యమకాల ఫోరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రోడ్డు భవనాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమ్మీడియట్గా గత పాలకులు విస్మరించినటువంటి బ్రిడ్జిని మీరు నిర్మించి ఈ గట్కేసర్ మండల ప్రాంత ప్రజలకి సౌకర్యం కలిగేలాగా చూడాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. ఈనాటి ఈ కార్యక్రమం మా మున్సిపాలిటీలో 10-12 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి నిర్మాణం కాకుండా ప్రతి సంవత్సరం ఏదో కొంత పని జరగటం మళ్ళీ ఆగిపోవటం కాంట్రాక్టర్కి ఏదో డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము మా కమిటీ ద్వారా ఐక్య కార్యాచరణ సమితి కమిటీ ద్వారా మేమందరం కూడా పెద్ద ఎత్తున నిరసన తెలపాలని చెప్పేసి నిరాహార దీక్ష కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దానికి ఎంతో గ్రామంలో ఉన్న మాజీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్లు పెద్ద ఎత్తున కూడా మాకు సంఘీభావం చెప్తూ పొద్దుటి నుంచి కూడా ఇక్కడ సహకరించారు. ముఖ్యంగా బండారు శ్రీని గారు, బండారు ఆంజనేయులు గారు, రాజు గారు, సురేందర్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈ సంఘీభావానికి ఇక్కడికి వచ్చేసి మాకు సంఘీభావం తెలిపినందుకు మాకు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డాక్టర్ శ్రీని గారు పొద్దున వస్తామని చెప్పేసి ఈ ఉద్యమం విరమించే సమయంలో వచ్చి మాకు సంఘీభావం చెప్పినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత. బ్రిడ్జి నిర్మాణం థ్యాంక్ యూ. నిర్మాణం